మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఏనుండని బ్యానర్ వార్త చూద్దామండి. యుద్ధ సంసిద్ధత పెంచుదామని దాడులు ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్ అంటండి. సురక్షితంగా ఉండడంలో ప్రజలకు శిక్షణ ఇవ్వడం రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం అంటండి. ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి ముఖ్య భేటీ అంటండి. పాక్కు మరో ఆనకట్ట నుంచి నీరు నిలిపివేత, మరో క్షీణిపని పరీక్షించిన దాయాది దేశం. దౌత్యత్నాల్లో ఇరాన్ అంటండి మేము పాకిస్తాన్ పక్షమే అన్న చైనా. తర్వాత ఉగ్రపోరులో భారత్కు సంపూర్ణ మద్దతు అంటండి. ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ. ఇంకొక వార్త చూస్తే పంట నష్టానికి తక్షణమే పెట్టుబడి సాయం అంటే నేటి సాయంత్రంలోగా అందించాలని, పిడుగుపాటు మృతులకు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలంటండి. ధాన్యం కొనుగోలు చేయలేదనే మాట రాకూడదని అకాల వర్షాలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి నిన్న. తర్వాత సజ్జల కుటుంబ కబ్జాలో 63.72 ఎకరాలంటండి. అందులో అటవీ భూమి 52.40 ఎకరాలంటండి. ఆక్రమించిన భూముల్లో పండు తోటలకు ప్రభుత్వ రాయితీలంట. 8 చోట అటవీ భూమి స్వాహా చేశారండి. రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక ఇచ్చిందండి. జీవన వైద్యానికి పోడ్చలేని నష్టం అంటండి ఇది. సజ్జల కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే అటవీ భూములను ఆక్రమించి పర్యావరణానికి, జీవన వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారంటండి. వన్యప్రాణులను ఆవాసాలను ధ్వంసం చేశారని, భక్ష్యయాకానికి కారణమయ్యారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. అలాగే సజ్జల ఆక్రమణలో 52.40 ఎకరాల అటవీ భూముల్ని తక్షణం అటవీ శాఖ స్వాధీనం చేసుకుని గట్టి రక్షణ కల్పించాలని సూచించింది. అటవీ పర్యావరణ చట్టంగాన్ని ఉల్లంఘించినందుకు సజ్జల కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిందండి. తర్వాత త్వరలోనే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి అంటండి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనారిటీ విద్యార్థులకు 20 లక్షలు, ఈబీసీ కాపులకు 15 లక్షలు అందించేలా ప్రతిపాదనలు చేశారండి. ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలాగా ప్రయత్నిస్తున్నారండి. తర్వాత ప్రసూతి సెలవుల్లో 2 పిల్లలకు నిబంధన ఎత్తివేత చేశారంటండి. రాష్ట్రంలోని మహిళా వృద్ధులకు ప్రసూతి సెలవులు వినియోగించుకునేందుకు 2 పిల్లల నిబంధనలు ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. ఈ మేరకు ఆర్థిక ముఖ్య కార్యదర్శి పీయూష్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2010లో మే నెలలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు 120 రోజుల నుంచి 180 రోజులు పెంచుతూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2 కన్నా తక్కువ పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే ఈ సెలవులు వినియోగించుకోవాలని నిబంధన ఉండేది. తాజాగా ఉత్తర్వుల నిబంధనల ప్రకారం ఈ నిబంధన ఎత్తివేశారంటండి. రాష్ట్రంలో జనాభా నిర్వహణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేశారంటండి. తర్వాత అన్నం పళ్ళెంలో అంతులేని కారుణ్యం అంటండి. అన్నం తింటున్నప్పుడు మనం రుచిని చూస్తాం, కానీ వేగన్లు మాత్రం జీవనపై కారుణ్యాలు చూపిస్తున్నారు. తాము తినే ఆహారంలో ఎలాంటి జంతు సంబంధిత పదార్థాలు లేకుండా చూసుకుంటారంటండి. ఆహారమే కాదు, తన ఆహారంలో కూడా ఇవే పాటిస్తున్నారంట. దీనివల్ల ఆనందమే కాదు, ఆరోగ్యం సొంతమవుతుందంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం గమనార్హం అంటండి. తర్వాత సింహాచలంలో 6 ఇంజనీర్లపై వేటంటండి. కాంట్రాక్టర్ 2 ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, మరో 4 ఇంజనీర్లు సస్పెన్షన్ అంటండి. అలా ఈవో పైన వేటు. చందనోత్సవం వేళ గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసిందండి. చర్యలకు ఆదేశించిన ప్రభుత్వం. గోడకు డిజైన్ డ్రాయింగ్స్ లేవంటండి. గోడ నిర్మాణానికి డిజైన్ లేదు, డ్రాయింగ్ ప్లాన్ రూపొందించలేదు. ఆ గోడ అధిక బరువు తట్టుకునేలాగా లేదు, పునాది లేదు, నేరుగా నేలపైనే గోడ నిర్మించేశారంటండి. తర్వాత హైకోర్టు తీర్పులు వెలువరించడం లేదని, రిజర్వ్లు ఉంచేస్తున్నాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి. తర్వాత బొగ్గమఠం భూముల్లో ఆక్రమణలు వాస్తవమే అని సర్వే అధికారులు నివేదికలు స్పష్టం చేశారండి. విజయవాడ నుంచి విశాఖకు నూతన విమాన సర్వీస్ అంటండి. జూన్ 1 నుంచి ఆరంభం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తెలిపారండి. నేడు రేపు భారీ వర్షాలంటండి. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందంట. తర్వాత 172 కోట్లతో మహిళా ఉద్యోగులకు 3 హాస్టళ్ళు అంటండి విశాఖలో నిర్మించడానికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం. ఇంకా మ్యాథ్స్ లెక్చరర్స్ కావాలంటండి సెయింట్ యాన్స్లో, ఒకసారి చూడండి తాడేపల్లిగూడెంలో. తర్వాత సేల్స్ ఎగ్జిక్యూటివ్ సూర్య పవర్ ట్రీలో కావాలంట. తర్వాత హనుమాచార్యలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. తర్వాత స్వీట్ మంత్రాలో కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయండి. అసిస్టెంట్ మేనేజర్స్, సూపర్వైజర్, క్యాషియర్స్ అలాగా. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణలో అంటండి దర్యాప్తు అధికారులకు ఎంతో ఉపయోగం అంటండి. అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డి. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లో బకాయిలు చెల్లింపులకు ప్రత్యేక కమిటీ అంటండి. వెబ్సైట్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష హాల్ టికెట్లు అంటండి. ఎక్సైజ్ శాఖ ఓఎస్డీగా చంద్రశేఖర్ నాయుడు. స్వయం సర్టిఫికేట్ కోర్సు ఒకసారి 10,300 మంది హాజరంటండి.
ప్రభుత్వ యూనివర్సిటీ నుంచి ఇంతమంది అది రాయడం ఇది ఫస్ట్ టైం అంటండి. తర్వాత ఎన్డీబీ ప్రాజెక్ట్ సలహా సంస్థ గడువు పంపు అంటండి. లారిస్ ల్యాబ్స్ సిఇఓకు గౌరవ డాక్టరేట్ అంటండి. తర్వాత మంగళగిరిలో 15 కోట్లతో షెర్నన్ ఎలక్ట్రిక్ ఎక్సలెన్స్ కేంద్రం అంటండి. అనంతపురంలో రీసెర్చ్ సెంటర్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం అంటండి. యువతకు ఉచితంగా ఒరాకిల్ క్లౌడ్ శిక్షణ అంటండి. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలకు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఒరాకిల్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకుందంటండి. ఉండవల్లి నివాసంలో సోమవారం మంత్రి నారా లోకేష్ గారి సమక్షంలో ఈ ఎంఓయూ ఒప్పందం కుదిరిందండి. తర్వాత 5 లక్షల కొలువులకు కార్యాచరణ అంటండి మంత్రి పార్థసారథి గారు తెలిపారండి. తడిసిన ప్రతి ధాన్యం గింజ కొంటామని నిన్న మంత్రి నాదంట గారు తెలిపారండి. తేమ శాతం 22% వరకు అనుమతి అంటంట. తరుగు 5 కేజీలు మించలేమని హామీ ఇచ్చారండి. డిఎస్సికి దరఖాస్తులు స్వీకరణ మే 15 వరకే అంటండి. జూన్ 6 నుంచి పరీక్షలు. నేడు రేపు భారీ వర్షాలు. అనకాపల్లిలో టీడీపీ జిల్లా కార్యాలయానికి 2 ఎకరాల స్థలం కేటాయింపు అంటండి. ఏడాది పొడుగున పర్యాటక వేడుకలు అంటండి. హోమ్ స్టే విధానం తీసుకురావాలి. నైట్ సఫారీపై అధ్యయనం చేయండి. పర్యాటక శాఖ అధికారులతో సీఎం సమీక్షించారు. 12,565 కోట్లతో 69 హోటళ్లు రిసార్ట్లు అంటండి. ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. 3 ప్యాకేజీలు 3 డేస్ చొప్పున బిడ్లు అంటండి. రాజధానిలో ఐకానిక్ టవర్లకు ముగిసిన టెండర్ల గడువు. అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు చంద్రబాబు తపనంటండి. కేంద్ర గృహ నిర్మాణ పెట్రోలియం సహజ వాయువు శాఖల డీజీ రాజీవ్ జైన్ గారు తెలిపారు. తర్వాత నేడు ఈసెట్ అంటండి. 1 నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు బీటెక్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశ పరీక్ష రాసే ఎగ్జామ్ అండి ఈసెట్ అంటే. తర్వాత ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళపై కూలిన చెట్టు అంటండి. అక్కడికక్కడే దుర్మరణం విశాఖపట్నంలో జరిగిందండి గవర్నమెంట్ వార్త. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై అధ్యయనం చేయాలని, కన్సల్టెన్సీ సేవల వినియోగంపై దృష్టి పెట్టాలని, వాట్సాప్ గవర్నెన్స్పై విస్తృత ప్రచారం కల్పించాలి. జూన్ 30 నాటికి 380 రకాల సేవలు ఆర్టీజీఎస్పై సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారండి. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టిందంటండి. మంటలు వ్యాపించి డ్రైవర్ సజీవ దహనం. నేను గాంధారిని కాదు వాళ్లే కౌరవులని ఏఐసిసి అధ్యక్షురాలు షర్మిల గారు తెలిపారండి. తర్వాత వైకాపా మద్దతుదారుకు కీలక పదవి. టీడీపీ శ్రేణులు విమర్శలతో రద్దు చేసుకున్నారు. సిఫార్సు ఎవరిదో అని ఆరా తీస్తున్నారు అంటండి. రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ స్కీమ్ 2025గా నామకరణం చేశారండి. మోటార్ వాహన కారణంగా ఏ రహదారి ప్రమాదం గురైనా ఈ పథకం కింద ఆసుపత్రుల్లో 1,50,000 వరకు నగదురహిత వైద్యం సేవలు పొందడానికి అర్హులవుతారంట. ప్రమాదం జరిగిన నాటి నుండి 7 రోజుల దాకా ఈ సేవలు పొందొచ్చండి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో 3D చిత్రీకరణ అవసరం అంటండి. విదేశీ నిపుణుల బృందం సూచన. తర్వాత నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులకు కోటమిరెడ్డి చంద్రబాబు లోకేష్ అభినందనలు అంటండి. కోటమిరెడ్డి గారికి 10 ప్రతిభావంతులకు విమాన ప్రయాణం అంటండి. ఎస్ఆర్ఎంకు బెస్ట్ ప్లేస్మెంట్ టైటిల్ అంటండి. తర్వాత అణ్వస్త్రాలతో బదిలిస్తామని రష్యాకు పాక్ రాయబారి హెచ్చరించారండి. తమ దేశంపై దాడి చేసినా తమకు రావాల్సిన నీటి ప్రవాహాలు అడ్డుకున్నా కానీ అణ్వస్త్రాలతో పూర్తి సామర్థ్యం బదిలిస్తామని రష్యాలోని పాకిస్తాన్ రాయబారి మొహమ్మద్ ఖలీద్ జమాలీ హెచ్చరించారండి. ఆగని పాక్ కవ్వింపు చర్యలు అంటండి. 11 రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతున్న పాక్ 4-5 తేదీల్లో అర్ధరాత్రి కాల్పులకు దిగిందంటండి. సైనిక ప్రయోగం పరిష్కారం కాదని భారత్ పాక్లకు ఐరాస సూచించారండి. ఉగ్రపోరులో భారత్కు సంపూర్ణ మద్దతని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ. భారత్కు వచ్చేందుకు అంగీకారం అంటండి. ఇక తదుపరి సీజే ధర్మాసనానికి వక్ఫ్ పిటిషన్లు అంటండి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. భారత్తో దుష్ప్రచారం అంటూ పాక్ పార్లమెంట్ తీర్మానం చేసిందంటండి. జపాన్ కూడా ఇండియాతోనే ఉందంటండి. ఉగ్రవాదంపై పోరుతో జపాన్ మద్దతు వచ్చిందంట. సోమవారం ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ దేశ రక్షణ మంత్రి భేటీ అయ్యారంటండి. తర్వాత పాక్ పక్షాన చైనా అంటండి. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ పక్షాన చైనా నిలిచింది. దక్షిణాసియాలో శాంతి సుస్థిర కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో ఆ దేశానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ప్రకటించింది.
భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో సోమవారం పాక్ అధ్యక్షుడు చైనా రాయబారి భేటీ అయ్యారండి. పలు అంశాలపై ఆయనతో చర్చించారు. చైనా పాకిస్తాన్ల మధ్య కాల పరీక్షకు నిలిచింది బంధమని చైనా రాయబారి పునరుద్ఘాటించారు. సవాళ్లు ఎదురైన సమయంలో మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారండి. సుప్రీంకోర్టు వెబ్సైట్లో జడ్జిల ఆస్తుల వివరాలు అంటే నియామక వివరాలు కూడా పొందుపరిచారు. అందులో గాజా మొత్తాన్ని ఆక్రమించేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించిందండి. అందుబాటులోకి వేల విద్యార్థులు వీసా అపాయింట్మెంట్లు అంటండి. అమెరికా రాయబారి కార్యాలయం వెల్లడి. భారత్లోని కాన్సులేట్లో వేల విద్యార్థులకు F1 అపాయింట్మెంట్ స్లాట్లు అందుబాటులోకి ఉన్నాయని అమెరికా రాయబారి కార్యాలయం వెల్లడించిందని ఈ వివరాల ప్రకారం సంబంధించిన పేజీని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిందండి. సిబిఐ కొత్త డైరెక్టర్ ఎంపిక కసరత్ అంటండి. ప్రధాని నేతృత్వంలో సమావేశమైన త్రిసభ్య కమిటీ. భారత రక్షణ వెబ్సైట్లో టార్గెట్ అంటే పాకిస్తానీ హ్యాకర్లు సైబర్ దాడులు చేస్తున్నారంట. జమ్మూ కాశ్మీర్లో మరో ఉగ్రదాడి కొట్టారంటండి. అడవుల్లో మాటు వేయడంపై పహల్గామ్ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారంటండి. తర్వాత అత్యంత కఠినమైన జైలు మళ్ళీ ఓపెన్ చేశారంటండి ట్రంప్ గారి నిర్ణయంతో. మా వాటా నుంచి హర్యానాకు ఒక్క నీటి బొట్టు కూడా ఇవ్వమని పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం తీసుకున్నారండి. తర్వాత పహల్గామ్ మృతుడి భార్యపై ఆన్లైన్లో ట్రోలింగ్ అంటండి ఖండించిన జాతీయ మహిళా కమిషన్. తర్వాత మణిపూర్ హింసపై ఆడియో క్లిప్ పరిశీలించిన సుప్రీం. కెనడా నుంచి హిందువులు పంపేయండి అని టొరంటోలో ఉన్న ఖలిస్తానీలు ప్రదర్శన చేశారండి నిన్న. చంద్రబాబు నాయుడు గారిని నిన్న పాకా సత్యనారాయణ గారు కలిశారండి. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ నేత పాకా సత్యనారాయణ గారు కలిశారండి. ఆయనకి ఇటీవల రాజ్యసభ సభ్యత్వం వచ్చిందండి. తర్వాత అన్నవరంలో నిలిచిపోనున్న ప్రసాద్ పనులు అంటే బ్లాక్ లిస్ట్లో గుత్తేదారు మళ్ళీ టెండర్లు పిలుస్తారంట. తర్వాత దర్యాప్తునకు సహకరించకపోతే తోపుదర్తెరుపై చర్యలు తీసుకోవడాన్ని పోలీసులకు హైకోర్టు ఆదేశం చేసిందండి. తర్వాత పోలీస్ అదుపులో క్యాంప్ సైన్ ప్రతినిధి అంటే గ్రూప్ 1 పరీక్షల్లో కుంభకోణిగా A2 ఉన్నారండి ఇతను. భూ ఆక్రమణలో కేసులో వంశీ ముందస్తు బెయిల్పై ముగిసిన వాదనలో 9న నిర్ణయం ప్రకటిస్తారన్న న్యాయమూర్తి గారు. తర్వాత గుత్తేదారులకు ఊరట. కోవిడ్ సమయంలో ఇచ్చిన రాయితీలు కొనసాగింపు. విడుదల గోపి బెయిల్ పిటిషన్ కొట్టివేత అంటండి. వర్ర రవీంద్రరెడ్డి అరెస్టు విషయంలో అసత్యాలతో అఫిడవిట్ వేశారని దీనిపై జూన్ 17న తుది విచారణ చేపడతామని స్పష్టం చేసిన హైకోర్టు. బొగ్గమఠం భూముల ఆక్రమణ వాస్తవమే అని సర్వే అధికారుల నివేదికలో స్పష్టమైందండి. తర్వాత మద్యం ముడుపులతో ఎక్కడ పెట్టుబడులు పెట్టారని రాజుని కసిరెడ్డిని చాణక్యను ప్రశ్నించిన సిట్, కానీ వారి దగ్గర నుంచి ఆన్సర్ రాలేదండి. ఓబులాపురం మైనింగ్ కేసులో నేడు సిబిఐ కోర్టు తీర్పు అంటండి. అక్రమార్జునని తెలిసే జగన్ను ప్రజలను ఓడించారని మాజీ మంత్రి సోమిరెడ్డి గారు విమర్శించారండి. తర్వాత మామిడి వేసింది మారాకు రక్షణగా నిలిచిన తాటాక్ అంటండి. తాటాక్ మధ్యలో పెరుగుతున్న మొక్కల గురించి చెప్పారండి. తర్వాత అరెస్ట్ నుంచి రక్షణకు సుప్రీంకోర్టు విముఖత అంటండి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు దక్కని ఊరట. మద్యం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నిర్ణయం తీసుకున్నాకే పరిశీలిస్తామని స్పష్టీకరణ. అటు నుంచి కొడితే పాక్కు షాక్ అంటండి. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్పై దాడి చేయడానికి ఉన్న మార్గాలన్నీ భారత్ అన్వేషిస్తుంది. దాడి ఎప్పుడు ఎలా ఎక్కడ చేయాలనేపై ప్రభుత్వ సైనిక దళాలకు పూర్తి శ్వాస ఇచ్చింది. అయితే భారత్ వెంబడి ఉన్న నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్తాన్ భారీగా సైనిక బలగాలు, గంగరదళ రక్షణ వ్యవస్థలు సహా అనేక ఆయుధాలు మోహరించింది. ఈ నేపథ్యంలో భారత్ దళాలకు పెద్దగా నష్టం జరగకుండా పొరుగు దేశాన్ని శిక్షించడం ఎలా అన్నదే కీలకంగా మారిందండి. ప్రచారం కోసం పిల్లి వేస్తారా అని ఈ అంశంలో సున్నితత్వాన్ని అర్థం చేసుకోవాలని జమ్మూ కాశ్మీర్ పర్యాటకుల రక్షణపై వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి. తర్వాత యుద్ధం వస్తే పాక్ కథ 4 రోజుల్లోనే తేలిపోతుందని బాబా రామ్దేవ్ గారు చెప్పారు. మన మార్కెట్లోకి వచ్చేందుకు పాక్ అడ్డదారులు దొక్కుతుందంటండి. దాదాపు $500 మిలియన్ విలువైన పాకిస్తానీ పండ్లు, ఎండు ఖర్జూర, దుస్తులు, రాక్ సాల్ట్, తోలు వస్తువులు ఇతర దేశాల్లో లేబుల్స్ మార్చి రీప్యాక్ చేస్తున్నట్లుగా సమాచారం అంటండి. రోడ్డు ప్రమాదంలో సింగర్ పవన్దీప్కు గాయాలంటండి. తర్వాత భారత సైన్యంపై కాంగ్రెస్ దాడి అని బీజేపీ విమర్శించారండి. చిన్మయి కృష్ణదాస్పై మరో కేసు అంటేనే మళ్ళీ అదుపులోకి తీసుకున్న బంగ్లా పోలీసులు. ఒకసారి మనం సాక్షులు చూద్దామండి. జస్టిస్ గవాయి బెంచ్కు వక్ఫ్ అని రాశారండి. ఇక్కడ
రక్షణ సైట్లపై పాక్ దాడులు అంటండి. భారత రక్షణ రంగానికి సంబంధించిన వెబ్సైట్లపై పాకిస్తాన్ సైబర్ దాడులు ఉద్రిక్తం ఎక్కువైంది. తర్వాత గాజా హస్తగతం అంటండి. హమాస్ సంస్థను సమూలంగా నాశనం చేసి గాజా స్ట్రీప్ను హస్తగతం చేసుకునే దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తుందంటండి. తర్వాత సినిమాలకు ట్రంప్ సెగ అంటండి. విదేశీ సినిమాలపై 100% సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారండి. ఆర్బీఐలో పసిడి మెరుపులు అంటండి. 2024-25లో 57 టన్నులు కొనుగోలు చేసి మొత్తం నిల్వలు 779 టన్నులు అంటండి. కుంభకోణం కనికట్టు బాబే మద్యం సామ్రాట్ అని మద్యం అక్రమ కేసుపై కుట్ర మరింత పదునంటండి. బాబు ట్రేడ్ మార్క్ డైవర్షన్, అదిగో పులి ఇదిగో తోక అంటూ ఎల్లో మీడియా కోరస్, మద్యంతో సంబంధం లేని వ్యక్తులు నిరికించే కుట్ర, చెప్పని విషయాలు చెప్పినట్టుగా రిమైండ్ రిపోర్ట్లు అభూత కల్పన అంటండి. తర్వాత కోర్టుకి అబద్ధాలు చెప్తారా, మా ముందు ఉంచిన అఫిడవిట్లన్నీ తప్పుడువే, పోలీసులపై హైకోర్టు ధర్మాసనం మండిపాటు, వివరణ ఇవ్వండి అన్నీ తెలుస్తామని వ్యాఖ్య, ఈ మొత్తం వ్యవహారంలో తుది విచారణ జరుపుతామని, ఆ లోపు పోలీసులు ఏమైనా చేయొచ్చని, సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ను సీల్డ్ కవర్లో భద్రపరచండి, తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేశారండి. సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధ కేసు తాజాగా సీసీ ఫుటేజ్లో అడ్డంగా దొరికిన పోలీసులు అంటండి. నవంబర్ 8వ తేదీన రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్న వైనం, కానీ 10న అదుపులోకి తీసుకున్నట్లుగా హైకోర్టు అఫిడవిట్ అంటండి. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి వాస్తవాలు తేర్చిన కోర్టు అంటండి. తర్వాత ముందస్తు బెయిల్పై 7న నిర్ణయం తీసుకోండి అని మద్యం విధానంలో హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు అంటండి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పిటిషన్లపై సుప్రీం విచారణ జరిగిందండి. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని, తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు వివరించిన పిటిషనర్లు అంటండి. తర్వాత పాక్ పీచ్ అనిపించేందుకు ముహూర్తం ఖరారు అంటండి. వారంతో లోపల భారీ ఆపరేషన్, బుధవారం రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ అంటండి. పౌరులను అప్రమత్తం చేయండి అని రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు. చివరిసారిగా 1971లో జరిగిన వైనం, అప్పుడు పాక్తో యుద్ధమే కారణం. వైమానిక సైరన్లు ఖాళీ చేయించే చర్యలు అంటండి. స్వీయ రక్షణలో పౌరులు, విద్యార్థులకు శిక్షణ, దాడులు జరిగితే ఎలా ఎదుర్కోవాలని డ్రిల్స్, రక్షణ సంసిద్ధపై ప్రధాని వరుస భేట్లు అంటండి. మాపై ఏ క్షణమైనా దాడి జరగచ్చని పాక్ రక్షణ మంత్రి. ఉగ్ర పోరాటంలో అండగా ఉంటామని రష్యా భారత్కు తెలిపిందండి. తర్వాత ముంచేస్తున్న నిర్లక్ష్యమే అంటండి. అన్నదాతలు నిండా ముంచేస్తున్న కూటమి సర్కార్, వర్షాలుంటాయని ఐఎండీ ముందే హెచ్చరించినా పట్టించుకొని ప్రభుత్వం, ముందుగానే ధాన్యం కొని ఉంటే ముప్పు తప్పేదంటున్న కర్షకులు, పంట నీటి మునిగిన కన్నీరు ముర్రేరవుతున్న రైతులు అంటండి. తర్వాత అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అండగా నిలవాలని జగన్ గారు అన్నారండి. మద్యం కేసులో కేసినేని చిన్ని దంపతులను విచారించాలని కేసినేని నాని గారు కోరారండి. రైలు బండి పోకరాదంటండి. దక్షిణ మధ్య రైల్వే వాల్తేరు డివిజన్లో పూర్తి అంటండి తెలుగు రాష్ట్రాలు మొత్తం ఎలక్ట్రిఫికేషన్ చేశారంటండి. రైల్వేకి తగ్గిన చేతి చమురు కిలోమీటర్కి 270 రూపాయలు చొప్పున ఆదా అవుతుందంటండి. డీజిల్కి స్వస్తి చెప్పిన పలికిన రైల్వే. మా దక్షిణ మధ్య రైల్వేలో 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగిందంటండి. హీట్ ఎక్కిన కరెంటు కుంభకోణం అంటండి. యాక్సిస్తో అడ్డగోల ఒప్పందానికి నిస్సిగ్గుగా సర్కారు సమర్థన. బీబీబీ విధానం వల్ల అధిక ధర అంటూ అసంబంధ వాదన అంటండి. నిజానికి అదే బీబీ విధానంలో యూనిట్కి 3.53కే ముందుకొచ్చిన రిలయన్స్, కానీ వారు ₹4.60కి యాక్సిస్కే చంద్రబాబు ఓటు. గతంలో 2.49కే జగన్ సర్కార్ ఒప్పందం. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే పారా హుషారంటే పౌరుల భద్రత సంసిద్ధతపై రేపు మాక్ డ్రిల్స్, కీలక రాష్ట్రాల నిర్వహణలో కేంద్రం ఆదేశం, వైమానిక దాడి సైరన్లు మోగగానే సేఫ్ జోన్కి వెళ్ళడం, దాడి జరిగినప్పుడు స్వీయ రక్షణకు సిద్ధమవ్వడం, మాక్ డ్రిల్లో అవగాహన కలిగించే అంశాలు ఇవేంటండి. తర్వాత దళాల యుద్ధ సంసిద్ధతపై ప్రధాని రక్షణ నివేదిక కోరారంటండి. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటామని ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్. కాశ్మీర్లో 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు పూడికతీత పనులు ప్రారంభించారంటండి. నిలిచిపోయిన 6 ప్రాజెక్టులకు పూర్తిగా కసరత్తు. పాకిస్తాన్కు ఆర్థిక సహాయం నిలిపివేయాలంటూ ఏషియా అభివృద్ధి బ్యాంకు భారత్ విజ్ఞప్తి. ఇన్ఛార్జ్ ఈఓ సహా 7గురిపై వేటంటే సింహగిరి గోడ దుర్ఘటనలో త్రిసభ్య కమిటీ సిఫార్సులకు ఆమోదం. తర్వాత లిక్కర్లో బాసులకు లాక్ అంటండి. సూపర్ బాస్ సెటిల్మెంట్లకు వీరే కేర్ ఆఫ్ అడ్రస్ అని ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారి గురించి చేశారండి. వీళ్ళిద్దరు నోరు విప్పితే తాడేపల్లి కొంప కొల్లారంటండి. అందుకే విచారణకు వెళ్లకుండా ఏవో సాకులు. చివరికి సుప్రీంకోర్టులో కూడా దొరకని ఊరట.
ఒకరిది ఢిల్లీ సర్వీస్, మరొకరిది సర్పంచ్గా చేసిన చరిత్ర. సీఎం కార్యదర్శి ఓఎస్డీలుగా డ్యూటీ. జగన్ కోటరీలో కీలకం. అరాచక మద్యం పాలసీలతో ఈ ఇద్దరికి వచ్చి ఆగిన దర్యాప్తు అంటండి. తర్వాత ఆ హక్కు ఏపీ ప్రభుత్వానికి ఉంది, స్వేచ్ఛగా నడుచుకోవచ్చని లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సహా ముగ్గురికి షాక్. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ. అరెస్ట్ నుంచి రక్షణ కూడా తిరస్కృతి. లాయర్ తీరుపై అసహనం అంటండి. హైకోర్టు దానిని వ్యాఖ్యానించారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచన. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా అంటండి. పోలీసు అధికారులు అఫిడవిట్లు వేశారని వర్ర రెడ్డి భార్య పిటిషన్పై తుది విచారణ జరుపుతామని హైకోర్టు. వివరాలు తెప్పించుకునేందుకు సమయం కోరిన ఏజీపీ. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా. సీసీ ఫుటేజ్ భద్రపరచాలని ఆదేశించారండి. ఇక గ్రూప్ 1 కేసులో A2 ఆఫీసులో సోదాలంటండి. హైదరాబాద్లో కామ్సైన్ డైరెక్టర్ మధును విచారించిన పోలీసులు. డిజిటల్ మూల్యాంకనం చేసేది ఈ సంస్థ అంట. ఈ కేసులో A2గా చేర్చిన అధికారులు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం. హాయ్లాండ్ మూల్యాంకనపై ఆర్యా తీస్తున్నారంటండి. తర్వాత ఆర్టీఐలో నేనే సర్కారని, ప్రభుత్వం అయినా నన్నే అడిగి చేయాలని, నా సమ్మతం నియామకాలు జరగాలని, అడగకుండా నియమించడానికి సీఎస్ ఎవరు? చీఫ్ కమిషనర్ భాషా హుంకరింపంటండి. కొత్త సెక్రటరీ గదికి తాళం వేయించిన వైనం మర్యాదపూర్వకంగా కలుస్తానని నిరాకరించారు. అవమాన భారంతో వెలుగు తిరిగిన సెక్రటరీ. 2 ఏళ్ల క్రితం ఆర్టీఐలోకి వచ్చిన మాజీ జర్నలిస్ట్ అంటండి. ఒక అఖిల భారత సర్వీస్ అధికారి పైన జూలం. నేడు సీఎస్ దృష్టికి తీసుకెళ్లే యోచనలో అధికారంటండి. తర్వాత లిక్కర్ స్కామ్లో దిలీప్ త్రిపాత్ర అభినయం అంటండి. కమిషన్లు, ఆర్డర్లు, మనీ లాండరింగ్ మూడింట్లోనే చక్రం తిప్పారంట సిట్ అధికారులు తెలిపారు. రాజకేశ్ రెడ్డి కలెక్షన్ టీంకు కెప్టెన్ ఆయనే. విదేశాలకు పారిపోతుంటే అరెస్ట్ చేశారంటండి. తదుపరి దర్యాప్తు కోసం ఆయన పూర్తి స్థాయిలో విచారించాలని. ఈ స్కామ్ విలువ ఇప్పటికే 3,500 కోట్లు అంటండి. సాయంత్రంలోగా సాయం అంటండి. వర్షాలు వడగళ్లతో నష్టపోయిన రైతులకు నేడు పరిహారం. విశాఖ నుంచి రాయపూర్కు HPCL పైప్ లైన్ అంటండి. 2,212 కోట్లతో పనులు 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారండి. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో 165 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు. భూసేకరణకు కమిటీల నియామకం అంటండి. యువత కోసం అత్యాధునిక ట్రైనింగ్ ల్యాబ్లు అంటండి. ఎలక్ట్రికల్, గ్రీన్ ఎనర్జీ నిర్మాణంలో శిక్షణకు యువతకు ఉచితంగా ఒరాకిల్ శిక్షణకు డీల్ అంటండి. ఒకసారి ఆంధ్రప్రభలో చూద్దాం. ఆంధ్రప్రభలో కూడా పారా హుషారని ఇక్కడ వార్త వేశారంటే రేపు మాక్ డ్రిల్ నిర్వహించండి అని తెలిపిన వార్తను. తర్వాత నిర్లక్ష్యం వల్లే సింహాచలం దుర్ఘటనపై సీఎం చంద్రబాబుకి నివేదిక ఇచ్చారంటండి. తక్షణం చర్యలు తీసుకున్నారు. తర్వాత పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం భేటీ అయ్యారండి. ప్రధాన కట్టడాలు పనులు పరిశీలించారు. తర్వాత టెక్ హబ్గా ఏపీ అంటండి. సీఈఓతో సీఎం చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీకి రంగం సిద్ధం చేశారండి. ఇవాళే పరిహారం ఇచ్చేయాలని, విపత్తు సమయంలో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. తర్వాత ఏపీ లిక్కర్స్ కేసులో ఆ ముగ్గురికి మధ్యంతర బెయిల్కు సుప్రీంకోర్టు నిరాకరణ అంటండి. రేపు హైకోర్టులో విచారణ ఉన్నందున జోక్యం చేసుకోబోని వెల్లడి. మరో వంక కొనసాగుతున్న కసిరెడ్డి చాణక్యరెడ్డి విచారణ అంటండి. ఏపీకి పోలవరం అంటండి. గ్రావిటీతోనే సాగు త్రాగునీరు. నాడు జలశక్తి మంత్రిగా మొదలుపెట్టేయడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నా అని నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. జలవనరులను సంరక్షించుకుంటేనే భవిష్యత్ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు తెలిపారండి. ఆర్థిక బలోపేతంగా దిశగా రాష్ట్రం అంటండి. పారిశ్రామిక రంగం నుంచి 1000 కోట్ల రాబడి, ఇప్పటికే లక్షలు అధిగమిస్తున్న ఆదాయం. తర్వాత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోండి అని నిన్న హైకోర్టు ఆదేశించిందండి. ఒకసారి ఈనాడులో ఏమన్నా బ్యానర్ ఇంకా మిగిలిన వార్తలు చూద్దామండి. మార్చి చివరికి రెపో 5% అండి. ఈ ఏడాది ఇప్పటికే 0.50% తగ్గింది. SBI రీసెర్చ్ నివేదిక అందించిందండి. రుణగ్రహీతలకు ఊరటంటండి. SBI రీసెర్చ్ అంచనా నిజమైతే రుణగ్రహీతలకు పెద్ద ఊరట కలుగుతుంది. చాలా మటుకు గృహ వాహన రుణాలు రెపో రేటుకు అనుసంధానం ఉంటాయండి. రెపో రేటు తగ్గితే రుణాలపై వడ్డీ రేటు అందుకు అనుగుణంగా సర్దుబాటు అవుతాయి. 2025లో ఇప్పటికే 2 సార్లు వడ్డీ తగ్గించి 0.25% చొప్పున తగ్గాయంటండి. ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు తమ రుణగ్రహీతలకు అందించాయి. తర్వాత భారత విపణిలోకి ఐఫోన్ సరఫరాలో 20% పెరిగిందని నివేదిక వచ్చిందండి. మారుతి వాటాలో 40% దిగువకు అంటండి. 2వ స్థానానికి మహేంద్ర, హోండాయ్ 4వ స్థానానికి అంటండి. ఏప్రిల్ నెల ఫెడా గణాంకాలంటండి. తర్వాత చదరపు అడుగు 2.75 లక్షల కంటండి. ముంబైలో అపార్ట్మెంట్కు 400 కోట్లు కొనుగోలు చేసిన ఉదయ్ కొటక్ అంటండి.
ఎయిర్ ఇండియా చేతికి 6 బోయింగ్ 777 విమానాలు అంటండి. భారత్ పర్వాలేదు, పాకిస్తాన్ కష్టాలని ఇరు దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులపై మూడీస్ అంచనా. మహేంద్ర అండ్ మహేంద్ర లాభం 3,542 కోట్లు అంటండి. 506% తుది డివిడెండ్ అంటండి. IMF బోర్డులోకి పరమేశ్వరన్ అయ్యర్. 2025 గరిష్ట స్థాయికి సూచనలు అంటండి. $84.30 అంట. ఇంకా ఇంటర్న్షిప్స్ చూద్దామండి. ఇక్కడ కాపీ రైటింగ్, కరికులర్ డెవలపర్, సోషల్ సెక్టర్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, బ్లూ క్లబ్ మోడరేట్, తర్వాత SEO బ్యాక్ లింకింగ్ అంటండి, గ్రాఫిక్ డిజైన్. ఇవి ఇంటర్న్షిప్స్ గురించి చేశారండి. తర్వాత నోటీస్ బోర్డు చూస్తే అండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్లోని నవరత్న హోదా కలిగిన బెల్లో 7 పోస్టులు ఉన్నాయంటండి. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కడపలో కాంట్రాక్ట్ బేస్డ్ 69 పోస్టులకు దరఖాస్తు కోరుతుందంటండి. ఇది ఒకసారి చూడండి. తూర్పుగోదావరిలో 79 కొలువులు అంటండి. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తూర్పుగోదావరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ వివిధ విభాగాల 79 పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుందండి. తర్వాత ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ బేస్డ్ 6 సీనియర్ అనలిస్ట్ పోస్టులకు దరఖాస్తు కోరుతుందంటండి. భర్తీకి ఇంకొకసారి లోపల ఇంకేమన్నా చూద్దామండి. లేటెస్ట్ అప్డేట్స్ చూద్దామండి ఒకసారి. ఆర్డినెన్స్ ఫ్యాక్టర్ మెదక్ నుంచి 20 జూనియర్ టెక్నీషియన్ పోస్టులకి కాంట్రాక్ట్ బేస్లో అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తుందండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ యంగ్ ప్రొఫెషనల్స్ని కాంట్రాక్చువల్ బేసిస్న స్వర్ణాంధ్ర విజన్ 2047 కోసం మొత్తం 175 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. 13th మే లాస్ట్ డేట్ అండి. తర్వాత అసిస్టెంట్ పోస్టులు అంటండి. సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బెంగళూరులో అనేది 25th లాస్ట్ డేట్. మొత్తం 44 పోస్టులు ఉన్నాయండి. 108 పోస్టులు అంటే HURLలో బీటెక్ BE డిప్లొమా ఉండాలంట. తర్వాత THSTIలో MD MBBSలో పోస్టులు ఖాళీ ఉన్నాయంటండి క్వాలిఫికేషన్తో. తర్వాత 68 మేనేజరల్ పోస్టులు ఇన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అంటండి. BE బీటెక్తో ఎలిజిబిలిటీ అండి. డిప్లొమా కోర్సెస్ ఇన్ MSME విశాఖపట్నం అండి. 10th క్లాస్ బేస్ చేసుకునండి. ఇవండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.